హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్లోనే ఇంకొంచెం డెప్త్గా నేర్చుకున్నాం. ఈరోజు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీంట్లో ఏది రియల్ అకౌంట్, ఏది పర్సనల్ అకౌంట్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాం. సో ఈ బేసిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ 3 lakhs. ఇక్కడ క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్, ఏ రూపంలో? క్యాపిటల్. సో క్యాష్ ఈజ్ రియల్ అకౌంట్. ఓకే. అండ్ క్యాపిటల్ అకౌంట్, ఇది క్యాపిటల్ అకౌంట్ ఇండైరెక్ట్గా ఏంటి, పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మనం పర్సనల్ అకౌంట్ అంటాం ఇక్కడ. ఓకే. అలాగే రెంట్ పెయిడ్, రెంట్ అన్నది ఏంటి? నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ ఏమని చెప్తుంది మనకి? ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, డెబిట్. సో అందు గురించి ఇక్కడ రెంట్ అకౌంట్ని మనం డెబిట్ చేసాం. టు క్యాష్ అంటే ఎలా పే చేస్తున్నాం? క్యాష్ ద్వారా పే చేస్తున్నాం. ఓకే. సో క్యాష్ అనేది ఏంటంటే ఇక్కడ రియల్ అకౌంట్. ఓకే. వేజెస్ కూడా నామినల్ అకౌంటే. సో ఇక్కడ కూడా మనం ఎక్స్పెండిచర్ డెబిట్, వేజ్ అకౌంట్ అట టు క్యాష్ రియల్ అకౌంట్. అలాగే ఫర్నిచర్. సో మనకి రియల్ అకౌంట్స్ ఏం చెప్తుందంటే ఆల్ అసెట్స్ రిలేటెడ్. సో అసెట్స్ రిలేటెడ్ అంటే మీకు కరెంట్ అసెట్స్ అంటే ఈ అసెట్స్ కూడా వస్తాయి. క్యాష్ అనేది కూడా అండర్ కరెంట్ అసెట్స్ కాబట్టి ఇది రియల్ అకౌంట్. సో అలాగే ఫర్నిచర్ అనేది కూడా రియల్ అకౌంట్ ఇక్కడ. సో ఫర్నిచర్ కానీ ఏదైనా అసెట్ రిలేటెడ్, బిల్డింగ్ కావచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ, సో ఇవన్నీ కూడా రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఇక్కడ టు క్యాష్ అనేది కూడా రియల్ అకౌంట్. సో బోత్ రియల్ అకౌంట్స్ ఇక్కడ. ఓకే. ఇక్కడ ఎంట్రీ ఏంటంటే మనం కొంటున్నాం కాబట్టి వచ్చేదాన్ని మనం డెబిట్ చేయాలి. సో మీరు ఒకసారి అది రూల్స్ గుర్తు చేసుకున్నట్లయితే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, ఇక్కడ ఫర్నిచర్ కొంటున్నాం కాబట్టి వస్తుంది కాబట్టి డెబిట్. ఓకే. అలాగే నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు హరి. ఇక్కడ హరికి మనం సరుకు అమ్ముతున్నాం, మెటీరియల్ అమ్ముతున్నాం. సో ఇక్కడ హరి ఏంటి? పర్సనల్ అకౌంట్. టు సేల్స్ అకౌంట్. ఇక్కడ సేల్స్ అకౌంట్ రియల్ అకౌంట్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే సేల్స్ అన్నది ఏంటి? ఇట్స్ ఏ ప్రొడక్ట్ ఆర్ మేబీ ఎనీ అసెట్ రిలేటెడ్. ఇన్ దట్ కేస్ విల్ ట్రీట్ యాజ్ ఏ రియల్ అకౌంట్. ఓకే. కేసులో మనం రియల్ అకౌంట్ అని అంటాం. అలాగే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ డెటార్. సో క్యాష్ ఏమవుతుంది? వెళ్తుంది కాబట్టి హియర్ వీ హ్యావ్ టు రెడ్యూస్ అనమాట. క్యాష్ని ఇక్కడ మనం బ్యాలెన్స్ తగ్గించాలంటే జనరల్గా ఆల్ అసెట్స్ రిలేటెడ్, కరెంట్ అసెట్స్ కావచ్చు, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, మనకి డెబిట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తాయి. ఇప్పుడు క్యాష్ అన్నది డెబిట్ బ్యాలెన్స్ చూపించాలి, బ్యాంక్ అన్నది కానీ అసెట్స్ కానీ ఇవన్నీ కూడా డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ మనం క్రెడిట్ ఇస్తున్నామంటే బ్యాలెన్స్ మనం రెడ్యూస్ చేస్తున్నామని. సో ఎంట్రీ లెవెల్లో ఈ లాజిక్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదైనా కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, దాన్ని రెడ్యూస్ చేయాలంటే ఆపోజిట్ క్రెడిట్. సో అలాగా ఎంట్రీ లెవెల్. సో ఈ లాజిక్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అన్నది ఏంటంటే ఇది ఇండైరెక్ట్గా పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే బ్యాంక్ అకౌంట్ అన్నది ఏంటంటే ఇది ఒక ఇండైరెక్ట్గా చూసినట్లయితే ఇది పర్సన్నే రిప్రజెంట్, అందు గురించి దీన్ని ఏంటంటారంటే మనం పర్సనల్ అకౌంట్ అని అంటాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏది రియల్ అకౌంట్, ఏది పర్సనల్ అకౌంట్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో దాని గురించి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ కొన్ని షార్ట్ కట్స్, ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ ఉన్నాయి టాలీలో, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. F1 ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు
2 కంపెనీస్ ఉన్నాయి. మీరు కీబోర్డ్లో F1 ప్రెస్ చేస్తే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి ఇక్కడ. అంటే మీకు ఏది కావాలంటే ఏ దాంట్లో మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకుంటే అది ఫర్ ఎగ్జాంపుల్ విజ్డమ్ మీడియాలో అనుకుంటే విజ్డమ్ మీడియా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ విజ్డమ్ మీడియా యాక్టివ్లో ఉంటుంది. ఓకే, అలాగా. నెక్స్ట్ Alt+F1 షర్ట్ కంపెనీ. సో Alt+F1. సో మీరు ఏదైతే కంపెనీ వద్దనుకుంటున్నారో విజ్డమ్ మీడియా అన్నది ఈ లిస్ట్లో మీకు అవసరం లేదు. సో ఇక్కడ ఆ లిస్ట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, షర్ట్ కంపెనీ. ఓకే, F2 చేంజ్ డేట్ అనమాట. ఇప్పుడు మీరు ఓచర్లో ఉన్నారు, ఇక్కడ సెకండ్కి ఉంది, మీరు థర్డ్కి 3/4/2016 ఎంట్రీ పోస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం F2 ఓచర్ స్క్రీన్లో మనం F2 యూజ్ చేస్తాం. అలాగే Alt+F2 టు చేంజ్ ది పీరియడ్ అనమాట. Alt+F2 ఇక్కడ మనకి 1 మంత్కి కానీ లేదంటే డేస్కి, అంటే 1 ఏప్రిల్ నుంచి 5 ఏప్రిల్ కానీ లేదంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ 2017 అంటే ఒక ఎంటైర్ పీరియడ్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదైనా ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినట్లయితే డిస్ప్లే అకౌంట్ బుక్స్, క్యాష్, ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నిటినీ 1 ఇయర్ ట్రాన్సాక్షన్కి చూడాలనుకున్నప్పుడు ఇక్కడ మనం జనరల్ రిపోర్ట్లో చేంజ్ పీరియడ్ అనమాట. ఇక్కడ నీకు ఎంతవరకు కావాలో అంతవరకు అనమాట. నీకు ఇప్పుడు 1/4/2016 నుంచి 34 అంటే 34/2016 వరకు చూసుకోవచ్చు. సో అలాగా ఇయర్ కావాలంటే ఇయర్, సేమ్ లేదంటే డే వైజ్ కావాలంటే డే వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ డేస్లో ఈ 2 పోస్ట్ చేశారు అన్నట్లు. ఓకే, అలా చేంజ్ పీరియడ్ అనమాట. అలాగే Alt+F3 ఆల్టర్ కంపెనీ ఇన్ఫర్మేషన్, స్ప్లిట్ కంపెనీ డేటా, బ్యాకప్ కానీ రీస్టోర్ కానీ న్యూ కంపెనీ క్రియేట్ చేయాలన్నా కూడా మనం ఇనిషియల్ స్క్రీన్లో ఉన్నప్పుడు గేట్వే టాలీ స్క్రీన్లో ఉన్నప్పుడు గేట్వే ఆఫ్ టాలీలో Alt+F3 అనమాట క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, మీకు క్రియేట్ కంపెనీ ఉంటుంది, ఆల్టర్ అనమాట. ఏదైనా కంపెనీలో మనం కంపెనీ క్రియేట్ చేసి ఉన్నాము అప్పుడు ఆల్రెడీ, దాంట్లో ఏదైనా అడ్రస్ చేంజ్ చేయాలన్నా కూడా మనం ఆల్టర్లోకి వెళ్ళేసి సో ఈ కంపెనీలో ఎక్కడైనా అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే స్ప్లిట్ అనేది ఏంటంటే మనకి సెలెక్ట్ అంటే ఒక కంపెనీ సెలెక్ట్, ఇప్పుడు ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ 1/16 ఇక్కడ లేదంటే 1/4/2016 టు అంటే ఎక్కడి వరకు కావాలి మీకు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలాగా స్ప్లిట్ చేసుకోవచ్చు డేటాని. నెక్స్ట్ బ్యాకప్ అనేది ఏంటంటే సమ్టైమ్స్ ఏదైనా వైరస్ వల్ల కానీ ఫైల్స్ డిలీట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే 2-3 డేస్కి ఒకసారి మనం బ్యాకప్ తీసుకుంటాం, అయితే టాలీ బ్యాకప్ తీసుకొని. సో ఇన్ కేస్ ఏదైనా ఫైల్ డిలీట్ కావడం అట్లా ఏదైనా అయితే దాన్ని మళ్ళీ రీస్టోర్ ద్వారా చేసుకుంటాం. అంటే మనము అప్డేట్ చేసిన డేటా అన్నది డిలీట్ కాకుండా మనం అది వీక్లీ వన్స్ కానీ సో లేదంటే 2-3 డేస్కి ఒకసారి కానీ బ్యాకప్ తీసుకొని ఇన్ కేస్ ఏదైనా ఏమంటే డిలీట్ అయినట్లయితే రీస్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దాని గురించి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళినట్లయితే Alt+F3 ఇక్కడ అంటే ఎనీ ఇన్ఫర్మేషన్ ఆల్టరేషన్ చేయాలనుకున్నా అండ్ స్ప్లిట్ చేయాలనుకున్నా బ్యాకప్ కానీ ఇవన్నీ మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి F4 అన్నది కాంట్రా ఎంట్రీకి అనమాట. సో ఇది నేను కాంట్రా మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాంట్రా ఎంట్రీ అన్నది నెక్స్ట్ క్లాస్లో. ఓకే, తర్వాత F5 ఫర్ పేమెంట్ అనమాట. సో ఏదైనా మీరు ఇక్కడ అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళినట్లయితే F5 క్లిక్ చేస్తే కీబోర్డ్లోనే F5 పేమెంట్ ఓచర్ వస్తుంది. అంటే ఇక్కడ పేమెంట్ ఏదైనా ఒక పార్టీకి పే చేసినట్లయితే లేదంటే ఒక ఎక్స్పెండిచర్ పే చేయాలన్నా సో మనం పేమెంట్ స్క్రీన్ యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం కంపెనీకి ఉన్న ఏదైనా కంపెనీ తరపున ఏదైనా పే చేసేటివి ఏదైనా ఎక్స్పెండిచర్ కావచ్చు లేదంటే వెండర్ కావచ్చు, మనం అసెట్ కొన్నప్పుడు అసెట్ ఎవరి దగ్గర నుంచి కొన్నాం వాళ్ళకి పే చేసేది కానీ అవన్నీ కూడా పేమెంట్ వచ్చేలా చేస్తాం. అలాగే F6 అనమాట. F6 ఏంటంటే రిసీట్. ఇక్కడ రిసీట్ అంటే సో మనం ఏదైనా వస్తువులు ఎవరికైనా అమ్మినా లేదంటే మనం ఏదైనా ఒక బిల్డింగ్ని రెంట్కి ఇచ్చిన ఆ రెంట్ వచ్చే అమౌంట్ కానీ సో మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో మన బ్యాంక్ అకౌంట్లోకి వాటి తాలూకు ట్రాన్సాక్షన్ అన్నిటి కూడా ఇక్కడ F6లో. అంటే 2 అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ ఎవరి నుంచి, కస్టమర్ అయితే ఏ కస్టమర్, ఇక్కడ మనం కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అలాగే నెక్స్ట్
F8 ఫర్ సేల్స్. ఇది F8 ఫర్ సేల్స్. ఇక్కడ మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అకౌంట్ ఇన్వాయిస్ ఉంది. సో ఐటమ్ ఇన్వాయిస్ అంటే ట్రేడింగ్ మాత్రమే ఉందనుకోండి, జనరల్గా ట్రేడింగ్ మాత్రమే ఉంటే అకౌంట్ ఇన్వాయిస్ యూజ్ చేస్తారు. అంటే ఐటమ్ వైజ్ టాలీలో క్రియేట్ చేసుకోరనమాట. జస్ట్ పర్చేజ్ 5%, సేల్స్ 5% అలా. ఇన్ కేస్ ఐటమ్ వైజ్ ఎలా అంటే ఇప్పుడు కంప్యూటర్స్ కానీ వీటిని మనం డైరెక్ట్గా ప్రోడక్ట్గా క్రియేట్ చేసి ఐటమ్స్ క్రియేట్ చేసి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసి మనం డైరెక్ట్గా దాని మీద వ్యాట్ క్యాలిక్యులేటట్లు చేస్తాం అనమాట. సో అందు గురించనే ఇక్కడ మీకు 2 స్క్రీన్స్ ఉంటాయి. సేల్స్లోనే అకౌంట్ ఇన్వాయిస్ అండ్ ఐటమ్ ఇన్వాయిస్. వీటికి షార్ట్కట్కి ఏమంటే ఇక్కడ జనరల్ F8 అనమాట. F8 అంటే ఓన్లీ ఫర్ ట్రేడింగ్కి అయితే F8. F8లోనే Alt+I ఇక్కడ మీకు డైరెక్ట్గా ఆప్షన్ ఉంటుంది అకౌంట్ ఇన్వాయిస్ కానీ Alt+, డైరెక్ట్ మీరు Alt+I ఏమన్నా సో అది మీకు ఐటమ్ వైజ్గా స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ఐటమ్ వస్తుంది. సో ఇక్కడ మీరు అకౌంట్ ఇన్వాయిస్ అంటే ఇక్కడ ఓన్లీ పర్టికులర్స్ వస్తుంది. సో అదనమాట డిఫరెన్స్. అలాగే సేమ్ పర్చేస్ కూడా అంతే. సో F9 ఫర్ పర్చేజెస్. ఇక్కడ ఏంటంటే రెఫరెన్స్ నెంబరు, ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్. సో మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళ బిల్లో ఉన్న రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం. తర్వాత పార్టీ అంటే ఇక్కడ వెండర్ ఎవరు, సో ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం అలాంటివి ఇక్కడ ఎంటర్ చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. సో ఇక్కడ ఏంటుంది అకౌంట్ ఇన్వాయిస్ ఉంది. ఐటమ్ ఇన్వాయిస్ అంటే ఇక్కడ మళ్ళీ నేమ్ ఆఫ్ ఐటమ్ వస్తుంది. సో అలాగా ఈ 2 స్క్రీన్స్లోనే F9లోనే మనం ఐటమ్ వైజ్ కూడా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కేసులో అయితే ఏంటంటే లేదంటే ఏదైనా స్టాక్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఐటమ్ వైజ్ ఇన్వాయిస్ అనే దాంట్లో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకే. అలాగే F11 అకౌంటింగ్ ఫ్యూచర్స్. ఇప్పుడు అకౌంటింగ్ ఫ్యూచర్స్ అంటే ఎలా ఉంటాయంటే సో ఇక్కడ పేరోల్ మెయింటైన్ చేయాలనుకున్నాను అనుకో ఎనేబుల్ చేసుకోవాలి, అంటే ఎస్ అని యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే కాస్ట్ సెంటర్స్ కావాలనుకో కాస్ట్ సెంటర్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ క్రెడిట్ నోట్స్ కానీ డెబిట్ నోట్స్ కానీ ఇవి ఏవైతే మనకు కావాలో వాటిని మనం ఈ అకౌంటింగ్ ఫీచర్స్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ కంపెనీ పేరు కూడా మనకు అంటే ఏ కంపెనీకి చేస్తున్నాం అనేది కూడా మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో అది నెక్స్ట్ F12 ఇది అంత కన్ఫిగరేషన్ అనమాట. F12 ఏంటంటే ఏదైనా మోడిఫికేషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ TDS రేట్స్ ఏదైనా చేంజ్ చేయాలి, లేదంటే కొత్త నేచర్ ఆఫ్ పేమెంట్ అన్నది క్రియేట్ చేయాలి. అలాంటి వాటికి ఏంటంటే ఏదైనా కన్ఫిగరేషన్ ఆ మాస్టర్ డేటాలో కానీ దాంట్లో ఏంటంటే మనం ఈ F2 అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇంకా మీరు చూడవచ్చు స్పెసిఫై ఇంపోర్ట్ షిప్పింగ్ డీటెయిల్స్. ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటే ఇంపోర్ట్ ఏదైనా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే షిప్పింగ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా మనం ఇది చేసుకోవచ్చు అనమాట. సో అలాగా మీకు ఏవైతే అడిషనల్గా కావాలనుకుంటారో సో అవన్నీ మనం కూడా ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అలాగే Alt+C. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్లో ఉన్నారు. జనరల్గా మనం ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలంటే అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేట్ ఇట్లా వెళ్ళాలి. సో అలా కాకుండా మీరు అకౌంటింగ్ వచ్చే స్క్రీన్లో ఉన్నారు. ఇక్కడ అకౌంటింగ్ వచ్చే స్క్రీన్లో ఉన్నారు. సో అకౌంటింగ్ వచ్చంలో మిడిల్ స్క్రీన్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా లెడ్జర్ ఇమ్మీడియట్గా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా Alt+C అని చేస్తే మీకు లెడ్జర్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు జనరల్గా ఎలా క్రియేట్ చేస్తారు లెడ్జర్ అలా క్రియేట్ చేసుకోవచ్చు. సో అండర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. సో అండర్ ఇండైరెక్ట్ ఇవన్నీ గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో అలా లెడ్జర్ అలా మిడిల్లో కూడా లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+R రిపీట్ నేరేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఒక నేరేషన్ పోస్ట్ చేస్తున్నా, ఆ నేరేషన్ టైప్ చేస్తున్నాను, అది సేమ్ నేరేషన్ మీకు కావాలనుకోండి
రిపీట్ నేరేషన్ ఇన్ ద సేమ్ వోచర్ టైప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెడ్జర్. అంటే మీకు లెడ్జర్కి సంబంధం లేకుండా ఏంటంటే ఆ నేరేషన్ అన్నది చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఛార్జెస్ 1200 క్యాష్. ఇక్కడ నేను కంట్రోల్ ఆర్ చూస్తా. ఇక్కడ ఏమొస్తుంది, బీయింగ్ క్యాష్ పెయిడ్ టువర్డ్స్ ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్, రెంట్ ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్. అంటే ఇక్కడ లేబర్ ఛార్జెస్కి నేను ఎర్లియర్ ఏదైతే నేరేషన్ ఉందో దాన్ని నీకు కావాలనుకున్నప్పుడు సేమ్ వచ్చర్లో అన్నది ఇది వస్తుంది అనమాట. అంటే టైప్ చేయకుండా వస్తుంది అనమాట. ఓకే. అలాగే Alt+R రీకాల్స్ ది ప్రీవియస్ నేరేషన్ అనమాట. సో ప్రీవియస్ ఇది కూడా సేమ్ అనమాట. ఏంటంటే అకౌంటింగ్ వోచర్లో సేమ్ లేబర్ ఛార్జెస్ చూసినట్లయితే ఆల్టర్. సో ఈ లెడ్జర్కి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బీయింగ్ లేబర్ ఛార్జెస్ పెయిడ్ ఈ ఎంట్రీ పోస్ట్ చేశాను. అగైన్ సేమ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాను నేను 1000 రూపీస్. ఇప్పుడు Alt+R మీరు చేసినట్లయితే సేమ్ ఎర్లియర్ది మీకు వచ్చేస్తా. అంటే సేమ్ అంటే ఆ లెడ్జర్ది ఏదైతే లెడ్జర్ మీరు పోస్ట్ చేస్తున్నారో Alt+Rకి సేమ్ లెడ్జర్ నేరేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అలాగే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిపోర్ట్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు క్యాష్ రిపోర్ట్లో ఉన్నారనుకోండి, Alt+R ఇక్కడ Alt+R రిమూవ్ ఏ లైన్ ఇన్ రిపోర్ట్. సో ఇక్కడ 5 lakhs అన్నది ఉంది. సో నేను ఒకటొకటి చెక్ చేసుకుంటూ వస్తున్నా. చెక్ చేసినటువన్నీ నేను రిమూవ్ అంటే ఇక్కడ డిలీట్ కావట్లేదు, జస్ట్ హైడ్ అవుతాయి అనమాట, కనపడకుండా ఉంటాయి. Alt+R కనిపించట్లేదు. అలాగే ఇంకోటి Alt+R అలా వెరిఫై చేసినటువన్నీ కూడా అంటే మంత్లో మనం ఏవైనా చెక్ చేస్తున్నట్లయితే మనం Alt+R అనేది యూజ్ చేస్తాము రిపోర్ట్లు. అంటే మనం ఇప్పుడు దీన్ని Alt+R చేసామంటే ఇది చూసాము అని అన్నట్లుగా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఆ ట్రాన్సాక్షన్ అనేది డిలీట్ కావు, జస్ట్ హైడ్ అవుతాయి అంతే ఆ స్క్రీన్లో. సో మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ దాంట్లోకి వెళ్ళినట్లయితే మీకు అలాగే ఉంటాయి. దాని గురించి ఇది వాడతాం. Alt+S బ్రింగ్ బ్యాక్ ఏ లైన్ రిమూవ్డ్ ఇన్ రిపోర్ట్ Alt+R. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాను కదా, నేను దీన్ని Alt+R చేసే 5 lakhs వెళ్ళిపోయింది. సో దాన్ని నేను మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, బ్రింగ్ బ్యాక్ ఏ లైన్ రిమూవ్డ్ ఇన్ ఇదనమాట Alt+S. సో Alt+Sని మనం వాడతాం అనమాట ఇక్కడ. ఓకే. నెక్స్ట్ Alt+P ప్రింట్అవుట్. సో Alt+P అన్నది ఏంటంటే ప్రింట్అవుట్ అనమాట. ఓకే. అలాగే Alt+2 Alt+2 అంటే ఇప్పుడు చూడండి, సేమ్ క్యాష్లోనే ఉన్నాం. ఇప్పుడు నాకు సేమ్ ఎక్స్పెండిచరే ఇప్పుడు ఇక్కడే ఇలాంటిదే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సేమ్ 1300. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 1300 అనేది ఒకటే ఉంది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ఇదే మంత్లో నాకు ఇంకొక బిల్ కూడా పోస్ట్ చేయాలి. నేను మళ్ళీ ఆ స్క్రీన్ వోచర్లోకి వెళ్ళి వేస్ట్ చేసుకోకుండా టైము Alt+2 అంటే మీకు డైరెక్ట్గా ఇంకొక ఎంట్రీ ఇది అవుతుంది అనమాట. సో ఇది చేస్తే ఇక్కడ మీకు చూడండి 1300 ఇంకోటి వచ్చేసింది. Alt+2 ఏంటంటే డూప్లికేట్ అనమాట. సో అలాంటిది సేమ్ అమౌంట్ సేమ్ లెడ్జర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీనే ఇంకొక మంత్కి 1300 కానీ లేదంటే 1300 సేమ్ ఫిగర్ నెక్స్ట్ డేట్కి కానీ ఉన్నట్లయితే దాన్ని మీరు రిపోర్ట్లోకి వెళ్ళి Alt+2 చేసినట్లయితే మీకు వచ్చేస్తుంది. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అమౌంట్ యూ కెన్ చేంజ్ అనమాట. నెక్స్ట్ Alt+Delete అంటే ఏదైనా డిలీట్ అండి. సో ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను, Alt+D డిలీట్, ఎస్ అలా. అలాగే Alt+I ఇప్పుడు నేను ఈ స్క్రీన్లో ఉన్నాను. సో నేను ఇమ్మీడియట్గా ఒక వోచర్ పోస్ట్ చేయాలి. అప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలి, ఇట్లా వెళ్ళి ఇక్కడికి వచ్చి అకౌంటింగ్ వోచర్ అని పోస్ట్ చేయాలి. సో ఇది టైం వేస్ట్ అనమాట. అప్పుడు ఏంటంటే సో ఏదైనా మర్చిపోయిన ఎంట్రీస్ అంటే ఇక్కడ Alt+I మీకు డైరెక్ట్గా ఇక్కడ వోచర్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు F5 లేకపోతే కాంట్రానా F8 అన్నది ఇక్కడ మీరు డైరెక్ట్గా
పోస్ట్ చేసుకోవడానికి ఆల్ట్ అంటే మిడిల్ ఆఫ్ ఎనీ రిపోర్ట్ అనమాట. ఓకే, అండ్ కంట్రోల్ ఆల్ట్ సి మనం దేనికి యూజ్ చేస్తామంటే కాపీ అండి. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను క్యాపిటల్ అకౌంట్ అన్నదాన్ని కాపీ చేస్తున్నా, కంట్రోల్ ఆల్ట్ సి. సో దీన్నే నేను పేస్ట్ చేయాలనుకోండి. సో సేమ్ అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్, ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ వి, ఇక్కడ చూడండి అక్కడ కాపీ చేశాను, కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్ అనమాట, కంట్రోల్ ఆల్ట్ వి అలా. సో టాలీలో ఏంటంటే ఏదైనా కాపీ పేస్ట్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ సి అండ్ కంట్రోల్ ఆల్ట్ వి అనేది యూజ్ చేయాలి. ఓకే, అండ్ ఇవి అండి, ఇవి ఇంపార్టెంట్ మీకు షార్ట్ కట్ కీస్ టాలీలో. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ రియల్ టైమ్ అకౌంటింగ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు మెయిల్ డ్రాప్ చేయొచ్చు. అండ్ క్లాసెస్ ఇంగ్లీష్లో, తెలుగులో, లాంగ్వేజెస్లో ఉంటాయి. సో ఆన్లైన్ క్లాసెస్ అండ్ వీకెండ్ బ్యాచెస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. వీకెండ్ బ్యాచ్ సాటర్డే సండేస్ ఉంటాయి. ఓకే, అండ్ టోటల్ రియల్ టైమ్ అకౌంటింగ్ మీకు పిఎఫ్, ఈఎస్ఐ, తర్వాత టీడీఎస్, టోటల్ మీకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో క్లాసెస్ ఉంటాయి. సో జాబ్ గైడెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో మీరు విజ్డమ్ tallyerpn@gmail.comకి మీరు ఈమెయిల్ డ్రాప్ చేయొచ్చు. సో మేము రెస్పాండ్ అవుతాము. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.